తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కొన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు, మేత పరిశ్రమలు యుద్ధం పేరుతో కేజీకి 50 రూపాయల ధర తగ్గించి ఆక్వా రైతులను మోసం చేస్తున్నాయని జై భారత క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుమక్కల గాంధీ భగవాన్ రాజు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో సంఘ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల కొనుగోలు ప్లాంట్లు, మేత కంపెనీల నిర్ణయంలో మార్పు రాకపోతే ఈ నెల 21వ తేదీన తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలియజేశారు. ప్రభుత్వం ఆక్వా రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ రోజు రైతుని చాలా దీనస్థితికి గెంటేసే పరిస్థితి ఏదైతే మన ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ జరుగుతుందో, మరి కనీసం పొద్దున్న 8 దాటిన తర్వాత ఐసు లేదని చెప్పి మళ్ళీ మర్నాడు వరకు సరుకు ఆగన్న పరిస్థితుల్లో కూడా ఎవరో సరుకు కొన్న పరిస్థితి, మరి ఏదైతే దళారుల వ్యవస్థలోకి వ్యవస్థని పంపించేసి మరి మొత్తం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ కింద తయారయ్యి ఈరోజు రైతుని చాలా దుర్మార్గ స్థితికి చేకూర్చారు. దీనికి గల కారణం ఏంటంటే, ఏదైతే మన గతంలో మనం చెప్పాం, ఏదైతే ఫీడ్ రేట్లు మరి తగ్గించవలసింది పోయి కేజీకి 4 రూపాయలు పెంచారు, రైతుకి అన్యాయం జరిగింది, దీని మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఇంతవరకు ఆ రేట్లు తగ్గించడం కానీ దాని మీద ఒక పరిష్కారం కానీ ఇంతవరకు జరగలేదు. మరి ఏదైతే ఆ రోజు ట్రంప్ ట్యాక్స్ పెంచాడని చెప్పేసి ఏదైతే మరి రేట్లు తగ్గించారో, మొన్న ట్యాక్స్ తగ్గించినా సరే మరి రేట్లు 10 రూపాయలు పెంచి మరి ఏదైతే మళ్ళీ యుద్ధం పేరుతో ఏదైతే మరి రైతులు సరుకులు మరి తక్కువగా ఉన్నాయి, వాళ్ళని ఏదైనా సరే వాళ్ళని ఆర్వస్ చేయించాలి ఒక దురుద్దేశంతో ఇవాళ మరి రైతులు రేట్లు తగ్గిపోతున్నాయని బెంబేలతో ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న సరుకుని అవసరం లేకపోయినా పట్టుబడి చేసి మరి ఇవాళ కేజీకి 50 రూపాయలు ఇవాళ నష్టపడుతుంటే మరి కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మా సభ్యులందరూ ఒకటే కోరారు, ఏదైతే ఇవాళ ఒక సిండికేట్ వ్యవస్థ కింద తయారయ్యి కేజీకి 50 రూపాయలు తగ్గించి మరి కొంటున్నారో ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ని, అలాగే ఏదైతే రేట్లు తగ్గించవలసింది పోయి మొన్న కేజీకి 4 రూపాయలు ఏదైతే మరి పెంచారో ఫీడ్ ప్లాంట్లు రెండుని అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ని బ్యాన్ చేయాలి. దానికి ఒక పెద్ద మన జనరల్ బాడీ మీటింగ్ వేసుకుని ఒక 5,000 మందితో రేపు 21వ తారీఖున గ్యాదర్ అయ్యి మరి ఆ రోజుని ఎవరైతే ఇప్పుడు ఈ సిండికేట్గా వ్యవస్థగా తయారయ్యి ఇప్పుడు మోసం చేస్తున్నారో వాళ్ళు కనుక మారి రైతులకు న్యాయం చేయకపోతే 21వ తారీఖుని మరి ఒక ప్లేస్ నిర్ణయిస్తాం. మరి అది ఒక మన కృష్ణా, అలాగే మన ఈస్ట్ గోదావరి, ఈ వెస్ట్ గోదావరి 3 జిల్లాల రైతులు కలిసి ఒక ప్లేస్ నిర్ణయించుకుని 21వ తారీఖుని మరి అక్కడ సుమారు 5 నుంచి 10,000 మంది రైతులు మరి అందరం కూడా గ్యాదర్ అయ్యి మరి ఎవరైతే ఈ ముసుగులో మనల్ని మోసం చేస్తున్నారో ఒక 2 ఫీడ్ ప్లాంట్లని 2 ప్రాసెసింగ్ ప్లాంట్లని మనం బ్యాన్ చేద్దాం. వాళ్ళ దగ్గర ఫీడ్ కొనకూడదు, వాళ్ళకి సరుకు మనం అమ్మకూడదని చెప్పేసి కార్యవర్గం తీర్మానం చేసింది. మరి మనం తక్షణమే రేపు ఎల్లుండో మరి ఎక్కడ ప్లేస్ అనేది కూడా నిర్ణయించుకుని ఈ యొక్క 3 జిల్లాలో ఉన్న ఆక్వా సంఘాలు, ఆక్వాలో ఉన్న పెద్దలందరం కలిసి ఒక సెంటర్ను మరి పురమాయించి అక్కడ మనందరం కూడా గ్యాదర్ అయ్యి 21వ తారీఖు లోపు కనుక వీళ్ళు కనుక పరిష్కార మార్గం చూపించకపోతే తప్పకుండా ఆ రకంగా ఆ రోజు మరి ఆ బ్యాన్ చేసి చేద్దామని చెప్పేసి ఇలా తీర్మానించడం జరిగింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఉంగుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో పోలిశెట్టి రమేష్ నేతృత్వంలో సుమారు 400 మంది కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే ధర్మరాజు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న విధానాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పారదర్శక పాలన కోసం జనసేన కృషి చేస్తుందని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పూర్తి సహకారం అందించి నిడమర్రు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం నిడమర్రు గ్రామాన్ని నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోంచి పోలిశెట్టి రమేష్ గారి సుమారుగా 400 మంది ఆయన సహచరులు, ఆయన అభిమానులు అందరూ కలిసి ఈరోజు జనసేనలో చేరటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధానంలో పూర్తిగా వాళ్ళందరికీ కూడా నచ్చి ఈ రోజున ఈ జనసేన పార్టీలోకి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మరింత అభివృద్ధి పదంలో
ముందుకు తీసుకువెళ్ళాలి, మీతో పాటు మేము కూడా నడుస్తాం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి ఒక లక్ష్యం ఒకటే, అందరినీ కూడా కలుపుకుంటూ అభివృద్ధి సంక్షేమాలని సమపాలలో ముందుకు తీసుకువెళ్తూ అందరం కూడా కలిసి వెళ్ళాలి, అందరం కూడా బాగుండాలి, రాబోయే తరాలు కూడా భవిష్యత్తును కూడా బాగుండేటట్టు ఒక కార్యాచరణతోని ముందుకు వెళ్ళటం జరిగింది. అలాగే ఈ రోజున అనేక మంది చాలా గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరడానికి అందరూ కూడా వస్తున్నారు. అలాగే ఈరోజు మన పులిశెట్టి రమేష్ గారి టీంని అందరినీ కూడా పూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అన్నాడు కానీ విని ఎరుగిన రీతిలో ఈ రోజున రోడ్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయటం, అంటే అన్ని కనెక్టివిటీలను కూడా మెరుగుపరచడం, అన్ని అంశాలను కూడా అలాగే మౌలిక వసతులను కూడా అంటే గ్రామాలను కూడా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేటట్టు కూడా తీర్చిదిద్దడం, అలాగే అనేక ఆర్ఎండ్బి రోడ్లు కానీ నైరేగా నుంచి ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్కి కానీ అనేక రకాలుగా అంటే గత ప్రభుత్వం యొక్క విధ్వంసం నుంచి ఈ ప్రభుత్వం వికాసం వైపు ప్రయాణిస్తుంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజున పార్టీలో కూడా చేరటం. అలాగే ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా అంటే పార్టీలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ సంబంధం లేకుండా అందరూ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా అందించడం. ఎందుకంటే గతంలో ఆ విధ్వంసం నుంచి ఇప్పుడే ఒక పురోగతి వైపు ఈ రాష్ట్రం పయనిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బలవల బాబ్జీ చేతుల మీదుగా 60 మందికి 25,53,171 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 60 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దానికి దాదాపుగా 25 లక్షల పైబడి లబ్ధిదారులకి అందిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని ఈవేళ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఎవరైతే బాధితులు ఉన్నారో ఆరోగ్యశ్రీ వర్తించకుండా ఆ పరిస్థితిలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఆ తదుపరి మరి మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి వాళ్ళ బిల్లులు చెల్లించిన తర్వాత ఈవేళ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈవేళ దీంట్లో భాగంగా హాస్పిటల్లో అయినా మొత్తం ఇవ్వలేకపోయినా 40-50% నుంచి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఏదైతే దీని లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్లు సాయం అన్నట్టుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి నెల మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయడం ద్వారా ఎవ్వరూ ఇబ్బంది పడుకోకుండా మరి పేద ప్రజలు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదన్న మనస్తత్వంతో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా దీనికి ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి నాకు తెలిసి దాదాపుగా ఒక 100 మంది స్టాఫ్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి పనిచేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదైనా పేద ప్రజలకి న్యాయం చేకూరే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పనిచేస్తుంది, సంజీవన్లాగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
దేశ రాజధాని ఢిల్లీ అత్యంత తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటుందని, బెంగళూరును ట్రాఫిక్ సమస్య వేధిస్తోందని, ముంబై, చెన్నై నగరాలు వరద సమస్యలను చూస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ లో పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే పోలీస్ శాఖకు గౌరవం పెరుగుతుందని అన్నారు. కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతున్నాయని, ఇవి పోలీసులకు సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకున్న పని అని, కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీస్ అధికారులు అప్గ్రేడ్ కావాలని అన్నారు. ఈ సిస్టంలో ఫస్ట్ బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థ. మొట్టమొదట ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది డిజాస్టర్ త్రూ వచ్చిందా, న్యాచురల్ కెలామిటీ వచ్చిందా, ఏ సిస్టంలో వచ్చినా కూడా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీస్ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించుకున్న ఒక గొప్ప మీ మంచితనమో లేకపోతే ఈ సిస్టమ్ మీరు బిల్డ్ చేయడం వల్ల ఈ దేశ ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట పోలీసుల కోసం ఎదురు చూస్తారు. నాట్ పొలిటికల్ సిస్టమ్, నాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మొట్టమొదట సమస్య వచ్చినప్పుడు బాధితులకు గుర్తొచ్చేది పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ. అట్లా మీరు గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈరోజు నూతన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీకున్న సమస్య తీవ్రవాదం అయి ఉండొచ్చు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆక్టోపస్ తీసుకొచ్చిండ్రు, గ్రే హ్యాండ్స్ తీసుకొచ్చిండ్రు, ఎస్ఐబీలను తీసుకొచ్చిండ్రు, ఇతర వ్యవస్థలను తీసుకొచ్చిండ్రు. After 25, 30 years, after 40 years, you have achieved your goal more or less 98%, or we are going to reach 100%. అవినీతిని ఎదుర్కోవడానికి ఏసీబీ, సిస్టంల ఫెయిల్యూర్ని రీచ్ చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇతర రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలనుకున్నప్పుడు సిబిసిఐడి లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఇవి సరిపోవడం లేదు. ఈ రోజు ప్రపంచంలో జరిగిన మార్పులు, 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే. సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనం రాసుకున్నాం. రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా అత్యంత తీవ్రమైన నేరము మర్డర్ అండ్ రేప్ ని ఒక సీరియస్ క్రైమ్ కింద చూసుకొని మనం పనిష్మెంట్స్ అన్ని బేస్డ్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ మీద వి హావ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ విక్టిమ్స్. కానీ ఇందులో మనం ఎక్కువ శిక్ష విధించే విధంగా మన విచారణ విధానాన్ని మొత్తం ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ చేసుకున్నాం. ఈ రోజు మీరు ఏ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఏ కేసు తీసుకున్నా కూడా మీకు డిజిటల్ క్రైమ్ పెరిగిపోయింది. డిజిటల్ ఎవిడెన్స్ ఈరోజు మీరు కేసులను నిరూపించడానికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ కింద పెట్టాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకు తిరుమలను కూడా వాడుకోవడం అత్యంత హేయం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. కళలను పనికిమాలిన చర్య అని విమర్శించడం వైసీపీ అజ్ఞానానికి నిదర్శనం. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ. కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీస్ అధికారులు అప్గ్రేడ్ కావాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమస్యను బాగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్లేనని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.